అందరూ బాగుండాలని కోరుకుందాం. మన సమాజంలో పూర్వకాలం నుంచి కూడా ఎన్నో దురాచారాలు ఉండేవి. ఆ దురాచారాలు కాలక్రమేణా తగ్గిపోతూ వస్తున్నాయి. ఆ దురాచారాలు సతీసహగమనం, మరి బాల్య వివాహాలు, భర్త చనిపోతే స్త్రీలకు గుండు చేయటాలు, ఇలాంటివి చాలా చాలా ఉండేవన్నమాట. అవన్నీ కూడా మరి కాలక్రమేణా ఎవరో ఒకళ్ళు సంఘ సంస్కర్తలు రావడం, వాటిని కొద్దిగా మరి ధైర్యంతో ఎదుర్కొనటం, అలా వాటిని రూపుమాపటం ఇలా జరుగుతూ వచ్చింది. మరి ఎక్కువగా మీకు తెలిసిందే, రాజా రామ్మోహన్ రాయలు మరి ఈ సతీ సగమనాన్ని రూపుమాపటం, మరి స్త్రీ పునర్వివాహాలు అంటూ వీరేశలింగం గారు ఇలా సమాజాన్ని సంస్కరించడం జరుగుతూ వస్తుంది. అయితే అప్పట్లో అంటే వాళ్ళకు చదువులు లేవు గనక మరి సమాజం కూడా దానికి తగ్గట్టుగా ఉండేది కాబట్టి అలా చేసుకుంటూ వస్తూ ఇవాళకి అంటే అభివృద్ధి చెందుతూ వస్తున్న కొద్దీ ఇవన్నీ కూడా కాలక్రమేణా తగ్గుతూ వస్తున్నాయి. అయినా కూడా ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఇవి శాంతంగా సమూలంగా నాశనం కాలేదు. అలాంటి దాని గురించి నేను ఇప్పుడు మీకు నాకు తెలిసినటువంటి అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. మేము ఇంతకుముందు పల్నాడు అంటే అందరికీ తెలుసు. మరి పల్నాడు ప్రాంతంలో నాగమ్మ నాయకి, బ్రహ్మనాయుడు వీళ్ళందరూ కూడా అక్కడ పుట్టి పెరిగినటువంటి ఆ సమాజం అన్నమాట. అయితే మెట్ట ప్రాంతాలు, అప్పటికి నాగార్జున సాగర్ డ్యామ్ రాల, మెట్ట ప్రాంతాల్లో చాలా మొరటుగా ఉండేదన్నమాట. అయితే మరి నాగార్జున సాగర్ డ్యామ్ వచ్చిన తర్వాత 70s తర్వాత ఇక అభివృద్ధి చెందటం మొదలుపెట్టింది. ఇరిగేషన్ వచ్చింది కదా, ఎక్కడైనా కూడా నీటి వసతులు ఉంటే అభివృద్ధి అనేది దానంతటికదే జరుగుతూ వస్తుంది. ఎంతో మొరటు ఆలోచనలతో ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నీ కూడా నీటి సదుపాయం రాగానే క్రమేపీ మార్పు చెందుతూ వచ్చినాయి. మేము కూడా అలాగే నాగార్జున సాగర్ డ్యామ్ వచ్చిన తర్వాత మరి పొలాలు కొనుక్కొని అక్కడికి వెళ్ళాం. చాలా ప్రాంతాల నుంచి అక్కడ పొలాలు కొనుక్కొని వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలా మరి అలా మెట్ట భూములన్నీ కూడా ఇవాళ మాగాణీలు అయిపోయినాయి. పంట ఒడ్లు పండే ప్రాంతాలుగా అయిపోయింది, ఆ భూములుగా అయిపోయినాయి. అయితే నేను అప్పట్లో అక్కడ ఒక స్కూల్ పెట్టుకోవడం జరిగింది. అలా నాకు చుట్టుపక్కల మరి ఆ 5-6 గ్రామాల నుంచి పిల్లలు వస్తూ ఉండేవాళ్ళు. పేరెంట్స్ తోటి కూడా నాకు చాలా మరి అభిమానం అంటూ ఉండేది. వాళ్ళతో మరి పిల్లలు వస్తున్నారంటే పేరెంట్స్ తోటి ఉంటుంది కదా. అలా నాకు తెలిసినటువంటి విషయాలు నేను అక్కడికి వెళ్ళేటప్పటికి అంటే 70s టైంలో బాల్య వివాహాలు అక్కడుండే. ఇంకా 5-6 సంవత్సరాల పిల్లకి 15-16 సంవత్సరాల పిల్లవాడికి ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు. అలాగే మరి 10 ఏళ్ల పిల్ల ఉందనుకోండి, 20 సంవత్సరాల అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేవారు. అలా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉండేవి. ఈ మధ్యలో ఏదన్నా జరిగి ఆ అబ్బాయి పోయాడనుకోండి, ఇక ఆ అమ్మాయి విధవరాలుగా ఇంటను పడి ఉండాల్సిందే. అంతకుముందు చాలా ప్రాంతాల్లో అలా ఉండేది. భర్త చనిపోతే ఇంట్లోనే పడి ఉండటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉండేవి. కానీ ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లలకి ఎక్కువగా పెళ్ళిళ్ళు చేయటం అనేది జరిగేది. ఈ పిల్ల పెద్ద మనిషి అవగానే మరి ఆ 15వ రోజు ఫంక్షన్ చేసి ఆ పండుగలో ఆ అబ్బాయిని తీసుకొచ్చి శోభనం జరిపేవారు, ఫస్ట్ నైట్ జరిపేవారు. అలాంటి ఆచారాలు ఉండేవి అక్కడ ఎక్కువగా. అవి కూడా కాలక్రమేణా ఎలా జరుగుతూ వచ్చిందంటే, తాతలు ముత్తాతలు చదువుకోలే, వేలి ముద్రతోటే వాళ్ళు వ్యవసాయ పనులు చేసేవాళ్ళు. వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు 1-2 తరగతులు చదువుకున్నా కూడా వ్యవసాయ పనుల్లోనే రాటు తేలారు. ఆ తర్వాత వాళ్ళ పిల్లల్ని 10 మరి 10th క్లాసు, ఇంటర్మీడియట్ అట్లా చదివించుకుంటూ వచ్చారు. అలా చదివిన వాళ్ళ పిల్లలు ఇప్పుడు అందరూ కూడా బాగా చదువుకొని ఇతర దేశాలకు వెళ్ళటం, డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యి ఇతర దేశాలకు వెళ్ళటం, ఇతర రాష్ట్రాలకు వెళ్ళటం, మరి అంత అభివృద్ధి పదంలోకి నడుస్తోంది ఇవాళ ఆ పల్నాడు ప్రాంతం. 4-5 సంవత్సరాల పిల్లలకు పెళ్ళిళ్ళు చేసినటువంటి ఆ ప్రాంతంలో ఈ రోజున 25 సంవత్సరాలు వచ్చినా కూడా, 20 దాటినా కూడా ఆడపిల్లలు మాకు ఇప్పుడే వద్దు,
మేము ప్రిపేర్డ్గా లేము పెళ్ళికి, మేము జీవితంలో సెటిల్ అయినాకే పెళ్ళిళ్ళు చేసుకుంటాం అనే స్థాయికి వచ్చేశారు. చూసారా, ఎంత అభివృద్ధి ఎప్పుడూ కూడా అలా జరుగుతూ వస్తూనే ఉంటుంది. పాత నీళ్లు కొట్టుకుపోతూ ఉంటే కొత్త నీళ్ళు వస్తూ ఉంటాయి కదా, అలాగే మరి పాత అభిప్రాయాలు, పాత ఆచారాలు పోతూ ఉంటే కొత్త ఆచారాలు, కొత్త పద్ధతులకి తెరలిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇంత అభివృద్ధి చెందినా కూడా అక్కడ ఒక దురాచారం మాత్రం ఇంకా జరుగుతూనే ఉంది. నాకు తెలిసి 5-6 ఏళ్ల క్రితం నేను చూసినటువంటి ఆ దురాచారాన్ని మీకు చెప్పదలుచుకున్నాను. మరి భర్త చనిపోతే భార్యను విధవరాలను చేస్తారు. అది ఎక్కడైనా జరుగుతున్నటువంటి, సమాజంలో జరుగుతున్నటువంటిదే. అయితే చాలా ప్రాంతాల్లో ఏం చేస్తారు, ఆ విధవరాలను చేసే విధానంలో పాత రోజుల్లో అయితే మరి ఒక విధవరాల్ని ఆమె దగ్గరకు పంపించి మరి ఆవిడికి స్నానం అది చేపించి ఆ గాజులై పగలగొట్టి తాళిబొట్టు తీసి ఇలాంటివన్నీ చేసేవాళ్ళు. అది ఎవ్వరూ చూడకూడదు. అది 3-4 ప్రాంతాల్లో చేసేవాళ్ళు అనమాట. అలా వాళ్ళ కన్నవారి వైపు నుంచి ఏవో తీసుకొస్తారు, అవన్నీ అలంకరించి అదంతా చేసి అలా ఒక పద్ధతి ప్రకారం జరుగుతూ ఉండేది. కొంచెం అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో అలా కొంచెం కాలక్రమేణా అవి కూడా తగ్గుతూ వస్తున్నాయి. కానీ ఈ పల్నాడు ప్రాంతంలో జరిగేటటువంటి ఈ విధవరాలి కార్యక్రమం ఉండిందే, అది చాలా కష్టతరంగా అనిపిస్తుంది. నేను ఫస్ట్లో చూసేదాన్ని అక్కడ ఉన్నప్పుడు, అలాంటివి ఇంకా తగ్గవా, ఇవి ఇంకా ఇలాంటివి జరుగుతూనే ఉండాలా అని కొంచెం బాధ కలిగేది చూసినప్పుడల్లా. అయినా ఇవి తగ్గలేదే, సమాజం ఎంత అభివృద్ధి చెందినా కూడా ఇంకా ఇది జరుగుతూనే ఉందే అనే మనసుకి కష్టంతో నేను ఇప్పుడు మీకు ఇది చెప్తున్నా. నేను 4-5 ఏళ్ల క్రితం చూసినటువంటి దురాచారాన్ని ఇప్పుడు ఎలా చెప్తున్నానో చూసుకోండి. అక్కడ నాకు తెలిసినటువంటి మా స్టూడెంట్ వాళ్ళ ఫాదర్ చనిపోయాడు, తండ్రి చనిపోతే ఆవిడని ఎలా చేశారంటే, ఆయన చనిపోయిన పెద్ద కర్మ రోజు అందరూ ఈ లోపల ఏం చేస్తారు, ఆ స్త్రీని చూస్తానికి వెళ్తారు. ఈ 15 రోజులు ఆవిడని ఒక గదిలో పెడతారు, చూస్తానికి వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు ఆవిడికి కొంచెం గాజులు, మరి తల్లో పూలు, బొట్టు పెట్టి ఇస్తూ ఉంటారు. ఆ 15 రోజులు అలాగే ఆవిడ కూర్చోవాలి. ఆ తర్వాత పెద్ద కర్మ జరిపే రోజున ముందు రోజు ఏం చేస్తారంటే, నైట్ అంతా ఆవిడికి అలంకరించేసి తెల్లవారిన తర్వాత అందరూ ముత్తైదులందరూ వస్తారు. ఆ రోజున ఆ ముఖం చూడాలి. దాన్ని ఏమంటారు, ముఖం చూసే పని అని అంటారు. అలా బంధువులు, మిత్రులు, చుట్టుపక్కల వాళ్ళు, తెలిసిన వాళ్ళు అందరూ కూడా ఆ కార్యక్రమానికి వస్తారు. ఆవిడని ఏం చేస్తారంటే ఒక చోట కూర్చోబెట్టి ఇవంతా అలంకరించి ముఖమంతా పసుపు రాసి, అందరూ వచ్చి బొట్టు పెట్టి కాళ్ళకు పసుపు రాసి, అది పెళ్లి కూతురికి పెళ్లిలో ఎలా చేస్తారో అలా తల్లో పూలు పెట్టి అలా గాజులు వేసి ఆమెని బాగా ఒక బలికి తయారు చేసినట్టుగా చేస్తారు. తరువాత ఆ స్త్రీని ఒక మరి బండిలో ఎక్కించుకొని ఊరేగింపులాగా దాన్ని ఆ వీధులమ్మట తీసుకుని వెళ్ళి బావి దగ్గరికి తీసుకెళ్తారు. అప్పటి నుంచి ఉండే పూర్వకాలం నుంచి చేసే బావులు ఉంటాయి కదా, ఆ బావి దగ్గరికి తీసుకెళ్ళి మరి 4 స్త్రీలు ఒక తెల్లగుడ్డని చుట్టూ పట్టుకొని ఆ స్త్రీని అక్కడ కూర్చోబెట్టి అవన్నీ పగలగొట్టి మరి గాజులు అవన్నీ తీసేసి అక్కడ బావిలో నుంచి నీళ్లు తోడి ఆవిడికి తల మీద పోస్తారు. ఇది ఎంత కష్టమైన పని అండి. ఆ స్త్రీ ఎంత మనోవేదన, భర్త చనిపోయి బాధపడేటటువంటి స్త్రీకి ఈ పని అంతా కూడా ఎంత మనోవేదన కలగజేస్తుంది. చూసేవాళ్ళకి మనకే బాధగా ఉంది. మరి ఆ స్త్రీ అనుభవించే స్త్రీకి ఎంత కష్టంగా అనిపిస్తుంది. అది నేను నా కళ్ళతో చూసినటువంటి విషయం. అలా తీసుకుని అదంతా 1 గంట 2 గంటలు ఈ కార్యక్రమం అంతా చేసి ఆవిడిని ఆ బండిలో తీసుకుని వెళ్ళి ఊరేగింపుగా, అంటే అది ఊరేగింపు అనుకోరు వాళ్ళు, అది సాంప్రదాయం అనుకుంటారు.
అలా తీసుకెళ్ళి ఆ బావి దగ్గర ఇలా చెయ్యటం, మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఆమెకు ఒక తెల్లగుడ్డ చుట్టి తీసుకొని వచ్చి ఇంట్లో ఒక మూలను కూర్చోబెడతారు. అసలు ఎంత కష్టం అనిపిస్తుందంటే ఆ సీన్ చూస్తుంటే నా మనసు అయితే చాలా చలించిందనే చెప్పాలి. అట్లాంటి విషయాలు ఇప్పటికీ కూడా ఇంకా ఆ పల్నాటి ప్రాంతంలో మారుమూల గ్రామాల్లో జరుగుతూనే ఉన్నాయి. కాలక్రమ మార్పులు వచ్చినాయి కొంచెం. మరి కొద్దిగా మెయిన్ ప్రాంతాల్లో మరి నాగరికత పెరిగింది కదా. నాగరికత పెరుగుతూ వస్తున్న కొన్ని ప్రాంతాల్లో ఇవన్నీ కూడా తగ్గినాయి. ఏదో అలాంటి కార్యక్రమం చెయ్యాలి అంటే వాళ్ళు ఇక బాత్రూంలోకి వెళ్ళి ఇవన్నీ తీసేసి స్నానం చేసి వచ్చేస్తున్నారు. తెల్ల చీర కట్టుకోవటం ఆచారం కాబట్టి అలా కట్టుకోవటం, లేదంటే కూడా ఇప్పుడు ఎవరు కూడా అంత పెద్దగా పట్టించుకోవట్లా. ఈ కార్యక్రమాలు కూడా అంత జరగట్లా. కొంచెం పెద్ద గుంటూరు ఆ చుట్టుపక్కల పెద్ద వాటిల్లో. కానీ ఈ యొక్క ఆచారం ఇంకా మారుమూల గ్రామాల్లో జరుగుతూనే ఉంది. మరి ఈ ఆచారాలన్నీ మరి ఇంత అభివృద్ధి చెందినా కూడా, దేశం ఇంత అభివృద్ధి పదంలో పయనిస్తున్నా కూడా ఇలాంటి ఆచారాలని ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారంటే నిజంగా అది మన దౌర్భాగ్యమే అనుకోవాలి. మరి ఇది మీకు నేను నిజంగా చూసినటువంటిది మీకు తెలియజేశాను. ఇలాంటివి జరగకుండా చూద్దాం. మరి అందరూ కూడా సపోర్ట్ చేస్తే ఇలాంటి ఇంకా కొద్ది రోజుల్లో మరి కాలక్రమేణా మార్పు చెందాలని కోరుకుందాం. మరి మీరేమంటారు? మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక కమెంట్ ఇవ్వండి, మీకు కుదిరితే గనక షేర్ చేయండి.